హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ హైదరాబాద్ అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఓన్లీ ఫ్రెషర్స్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్ రోల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 2022 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ నుంచి 23, 24, 25, ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా నాలెడ్జ్ అబౌట్ కస్టమర్ సర్వీస్, ఈమెయిల్ అండ్ చాట్ రిక్వైర్డ్. సో కంపల్సరీ కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ అయితే మీరు మంచిగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. లైక్ కాల్స్ మాట్లాడడం కానీ కస్టమర్స్తో క్లియర్గా మాట్లాడాలి. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లొకేషన్ హైదరాబాద్. సో నైట్ షిఫ్ట్స్ కూడా మీరు వర్క్ అయితే చేయగలగాలన్నమాట. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక కాల్ సెంటర్ జాబ్ రోల్ అనమాట ఇది. సో బీపీఓ అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీ కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే బీఎస్సీ వాళ్ళైనా సరే, బీకామ్ వాళ్ళైనా సరే, బీబీఏ వాళ్ళైనా సరే, బీసీఏ వాళ్ళైనా సరే, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి కస్టమర్ సపోర్ట్ కాల్స్ మాట్లాడాలి. సో అంతేకాకుండా డొమెస్టిక్ బీపీఓ అంటే ఇండియన్ కస్టమర్స్తో మాత్రం మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్నేషనల్ బీపీఓకి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇన్బౌండ్, అవుట్బౌండ్ కాల్స్ మాట్లాడడం ఇక్కడ మీ వర్క్ అనమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.